సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే. రేణుకా పోతినేని ఒక సీనియర్ జర్నలిస్ట్. రాష్ట్రంలో అభివృద్ధి అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ భౌగోళిక ఛానళ్ళు నెక్స్ట్ ఒక తెలుగుదేశం ప్రభుత్వం నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంపారిజన్స్లో జర్నలిజం విలువలు ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర పరిరక్షిస్తూనే ఉంటారు. అలా జర్నలిజం విలువలను పరిరక్షించుకుంటూ ఈ రేణుకా పోతినేని గారు ఆవిడ జగన్ విజన్ అండ్ వాట్ హీ హాజ్ ఎగ్జాక్ట్లీ డన్ అన్నదాన్ని ఒక బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ ఇచ్చారు స్లైడ్స్ రూపంలో. ఐ వాంట్ దాన్ని నేను ఎలాబరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ తీసుకున్న ప్రామాణికాలు ఇండెక్స్ ఏంటంటే, ఒకటి ఏపీ వృద్ధి, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, విద్య, నీలి విప్లవం, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇండ్ల నిర్మాణం, రాష్ట్ర అప్పులు, విప్లవాత్మక నిర్ణయాలు, మేనిఫెస్టో విశ్వసనీయత, స్కాములు, స్కీములు. వీటి మీద ఈవిడే రేణుకా పోతినేని గారు ఒక విశ్లేషణలో ఏపీ వృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచిక జిఎస్డిపి, మనం ఎప్పుడైనా సరే మన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలోనూ లేదంటే పారిశ్రామిక రంగంలోనూ, మౌలిక వసతులు, వీటిలన్నింటిలోనూ ఒక రాష్ట్రం జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తుంది. అలా కంపారిజన్ ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది. 2018 నుంచి 19 దాకా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 16వ స్థానంలో 33 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రాంతంలో 11% మాత్రమే. అదే 22 నుంచి 23 దాకా ఈ పురోగతి సంతరించుకున్నది చూసుకుంటే 33 రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటూ 16 అంటే ఎనార్మస్గా 5.2% గణనీయమైన వృద్ధి రేటును చూపిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి కింద చూపించబడింది. అలాగే వ్యవసాయ వృద్ధి, నేను నా విశ్లేషణలో చాలాసార్లు చెప్పా, రాష్ట్రంలో 26వ స్థానంలో ఉండేది 5.4, 18 నుంచి 19 దాకా చూసుకుంటే. అదే 22 నుంచి 23కి 14.9, 8వ స్థానంలో ఉంది వ్యవసాయ ఉత్పత్తుల్లో. అది కూడా నేను ఒకసారి ఒక డేటాలో చెప్పాను మీకు. 57,000 దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు 1,000 కోట్లు కొంటే తెలుగుదేశం గవర్నమెంట్లో, ఈ వైఎస్ఆర్సీపీ దగ్గర 86,000 కోట్ల పైచీలకు వ్యవసాయ ఉత్పత్తులు కొందంటే ఎంత పురోగతి సంతరించుకున్నామో చూడండి. అలాగే పారిశ్రామిక వృద్ధి రేటు 10.4 నుంచి 16.3. దట్స్ వై మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వస్తున్నాం. అంటే ఆనాటి ఆయనలో 17వ ర్యాంకులో ఉండేది. అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 18-19 చూసుకుంటే 16.3తో ఇవాళ 4వ ర్యాంకులో ఉన్నాం. అలాగే సేవారంగం వృద్ధి రేటుని కనుక చూసుకోగలిగితే 12.7%, 20.5%. అంటే గత కంపారిజన్లో 11వ ర్యాంకులో ఉండి వాళ్ళం గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3వ ర్యాంకులో ఉన్నాం. సేవారంగ ఉత్పత్తి అంటే సర్వీస్ సెక్టర్స్. మనకు ఉదాహరణకి 17 హాస్పిటల్స్, దాని వల్ల వచ్చే సేవారంగంలో ఎలాంటి పురోగతి సంతరించుకుంటాం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. అలాగే పోర్ట్లు, 4 పోర్ట్లు, 17 ఫిషింగ్ హార్బర్లు కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో సేవా రంగంలో అంటే సర్వీస్ ప్రొవైడింగ్ యూనిట్స్ ఎంత యాంక్లరీ యూనిట్స్ డెవలప్ అవుతాయో చూసుకోండి. అది దిక్సూచి కింద 12.7% ఉన్న దగ్గర 11వ ర్యాంకులో ఉండేది 33 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల కలిపి దగ్గర. ఇక్కడ 20.5తో 3వ స్థానంలో ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ ర్యాంకులో ఉండేది గత ప్రభుత్వం ఆయనలో. ఈ ప్రభుత్వం నెంబర్ 1 కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. తలసరి ఆదాయం మీరు 17-18 స్టాటిస్టిక్స్ బడ్జెట్లోనూ వాటిలోనూ ఎక్కడ చూస్తే దీని మీద క్యాలిక్యులేట్ చేయబడతాయి. 17-18 చూస్తే 1,38,299, 18-19 1,54,031, 19-20 1,69,320, 20-21 1,76,707, 21-22 2,07,771, 22-23కి వచ్చేసరికల్లా 2,19,518. తలసరి సగటు ఆదాయం ఒక మనిషికి రాష్ట్రంలో ఈ విధంగా పరిగణలోకి తీసుకొస్తుంది. ఈ విజన్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో వ్యవసాయానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రైతుల ఆదాయం పెరిగింది. అలాగే గతంలో వ్యవసాయం దండగా అని చంద్రబాబు హేళన చేశాడు. గ్రాఫిక్స్ చూపించి ఈ రైన్ గన్స్ అని చెప్పి అనంతపూర్లో ఓవర్ యాక్షన్ చేసిన దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా పెరగని దగ్గరే ఈరోజు పెరిగి కనబడుతుంది చూడండి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీ మెరుగైన వృద్ధి రేటు సాధించుకుంది. ఆ రోజు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ వృద్ధిపై ఎల్లో మీడియాలో నిత్యం అసత్యాలు ప్రచారం. ఇది ఏమైందంటే మనకి సోషల్ మీడియా అండ్ ఈ తెలుగుదేశం భౌగోళిక ఛానల్ ఏవైతే ఉన్నాయో, ఓడోడోడు పచ్చలోడొకడు, పేపర్లు వేసుకున్నాడోడు, పెట్రోల్ బంక్ ఒకడు, పౌడర్ డబ్బోడు, వీళ్ళు చేసే దాష్టికాలకి నిజమైన పురోగతి ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ అన్నది డిస్కషన్ కాకుండా, ప్రైడ్ అంటే ఓన్లీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడులో జరుగుతుందన్న భ్రమలు కల్పిస్తూ ఆ భ్రమలనే మేఘాలు వీడి అవి నిజంగా వర్షిస్తే వ్యవసాయోత్పత్తులు ఎలా పెరుగుతాయన్న దగ్గర ఇది ఒకటి సాధారణంగా చూడండి. ఇదే మన పురోగతి. ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా పెరుగుతుందంటే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్నప్పుడే పెరుగుతుందన్న దానికి ఈ తలసరి ఆదాయం వృద్ధి రేటే చూడండి. ప్రస్థానం 1,38,299తో మొదలైన దగ్గర ఇవాళ నిలకడగా 2,19,000 పైచిలుక. అలాగే ఉద్యోగ కల్పన మీద
నేను నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 దాకా భర్తీ చేసింది. గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297, డిఎస్సి 4,534, ఇది 1998లో, డిఎస్సి 2008లో 2,193, డిఎస్సి 2024లో 6,001, జిఏడి 3,784, స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247. ఇది మీరు వేకెన్సీ రాగానే ఇమ్మీడియట్గా భర్తీ చేస్తున్నారు ఈ మెడికల్ ఆఫీసర్స్ విషయంలో. హోమియో ఆఫీసర్స్ 53, స్టాఫ్ నర్సులు 60,450, ఇతర డిస్కౌంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు 387, సచివాలయ ఉద్యోగులు 1,26,000. ఇది మేం చెప్పక్కర్లే, అబద్ధాలతో మాట్లాడి ఆ భౌగోళీ ఛానల్లో నిన్నే కన్ఫర్మ్ చేశాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ నోటంపటి మాట కూడా ఇవే మాటలు వస్తున్నాయి. టోటల్ 2,36,502. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత అథెంటికేటివ్గా 2,34,000కి జాబ్ క్యాలెండర్ అడుగుతున్న దగ్గర సమాధానం రూపంలో వాస్తవానికి సచివాలయ వ్యవస్థలు అండ్ మిగిలిన రిక్రూట్మెంట్లు చూసుకుంటే ఇందులో ఆర్టీసీ ఎంప్లాయీస్ 55,000 పై చిలుకునే రెగ్యులరైజ్ చేయబడ్డారు. ఇది గమనించుకోండి. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడులో ఉపాధి కల్పిస్తున్న జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పిన కహానీలకి అవకాశం ఇస్తే గ్రూప్ 1 247, గ్రూప్ 2 1428, డిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,721, ఇతర శాఖలు 7,884, టోటల్ 34,780. మీకు నామినేటెడ్ పోస్టులు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వలేదు. అతను రాష్ట్రానికి ఉద్యోగాలు ఏం కల్పిస్తాడు? ఇది గమనించుకోబడి ప్రజల్ని. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వడు, ప్రభుత్వ ఉద్యోగంలో రిక్రూట్మెంట్ జరగదు. కానీ వేరే పార్టీ వాడు వస్తే మాత్రం జాబ్ క్యాలెండర్ ఏదని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తాడు. జాబ్ క్యాలెండర్కి సమాధానం 5 సంవత్సరాల్లో చూడండి. ఇది జగన్ విజన్ ఎలా ఉందంటే, నేను విజనరీ అని చెప్తాడు కదా, విజనరీ వర్సెస్ జగన్ విజన్ చూడండి. చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల కన్నా జగన్ భర్తీ చేసినవి 7 రెట్లు. ఉద్యోగాల రెగ్యులరేషన్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఉద్యోగుల అదనం ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 5 లక్షల పైన ప్రొవైడ్ చేయగలిగాడు. వైద్య వ్యవస్థలో 0 వేకెన్సీ పాలసీ తీసుకురావాలని మొట్టమొదటిసారిగా ఆలోచించిన, నేను ఇందాక చెప్పాను కదా, ఇన్స్టెంట్ అండ్ రియాక్టివ్ మోడ్లో ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేస్తున్నాడు యాజ్ సూన్ యాజ్ అతని సర్వీసెస్ అయిపోయిన వెంటనే. ఉద్యోగాల భర్తీ విషయంలో మొదటి నుంచి ఎల్లో మీడియా విషయం ఎక్కింది. కేవలం వాలంటరీ ఉద్యోగాలు ఇస్తారని తప్ప ఇంకేం ప్రచారం చేయలేదు. అదే కదా గోని మోట్లు మోసుకునే ఉద్యోగాల హేళన చేసిన దగ్గర ఇక్కడ కనీసం 2,50,000 పైచీలక ఏ ఉద్యోగాలు వాలంటరీ వ్యవస్థకి ఆన్రోరియం అన్నది ఇక్కడ ఎక్కడా మెన్షనే చేయలేదు. అది మెన్షన్ చేస్తే 2,36,000 ఉద్యోగాలు భర్తీ చేశారని బహిరంగ సభలో ప్రకటించుకునే ధైర్యం సీఎం జగన్కు ఉంది. కానీ తాను 34,000 ఉద్యోగాలు మాత్రమే చెప్పే దమ్ము కూడా లేని చంద్రబాబు నాయుడుతో పోలిక. సామాజిక న్యాయం అంటారు. ఇది గమనించండి. ఫస్ట్ ఏపీలో అసెంబ్లీలో లోక్సభ స్థానాలు 200 అనుకుంటే, అంటే పార్లమెంటు 2 కలిపితే బీసీ ఎస్సీ ఎస్టీలకు 69 ఇచ్చారు. మొత్తం ఉంది 25 పదవుల్లో 10 ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి పార్లమెంట్ ఇచ్చారు. మొత్తం రాజ్యసభ సభ్యులు 9 ఉంటే తెలుగుదేశం బీసీలు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ ఒకటే పెట్టింది. స్పీకర్ కమ్మ, డిప్యూటీ సీఎంల పదవులు 2, ఎస్సీ ఎస్టీలకి 0, బీసీ డైరెక్టర్ 0. ఇది ఎవరిది? సామాజిక న్యాయం గురించి తెగ మాట్లాడతారు కదా తెలుగుదేశం. బీసీలు పునాదులని వాళ్ళు చేసిన పని చూడండి. 7 బీసీ ఎస్టీ ఎమ్మెల్సీ పదవులు ఉంటే, నామినేటెడ్ పదవులతో బీసీ ఎస్టీ ఉంటే మొత్తం 13 జడ్పీ చైర్మన్లో 6 ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కంపేర్ చేస్తే టోటల్ 200 ఉన్నాయి. అంటే 175 ప్లస్ 5 అనుకుంటే 100 మందికి నెక్కచ్చి కంటే సగం 50% ఇవ్వగలిగాడు అతను అవుట్ ఆఫ్ దిస్. ఎవరికి? బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి. స్పీకర్ బీసీ, మండల్ చైర్మన్ ఎస్సీ, డిప్యూటీ చైర్మన్ మైనారిటీ. మొత్తం పదవులు 25 ఉన్నాయి. బీసీ ఎస్టీ మైనారిటీలకు కేటాయించిన 17. అంటే కాంట్రాక్ట్స్ పనుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు కోట 50% ఇచ్చాడు. మొత్తం రాజ్యసభ 9. బీసీ ఎస్సీకి కేటాయించిన 5, 136 బీసీ కులాలకు కార్పొరేషన్లు 56 ఏర్పాటు చేశాడు. డిప్యూటీ సీఎంలు 5 పదవులు ఉన్నాయి. బీసీ ఎస్టీ ఎస్టీలకు కేటాయించినవి 4. బీసీ డైరెక్టర్లు 672 మందికి ఇచ్చాడు. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవులు 29, నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 70% పదవులు. అంటే మైనారిటీ జడ్పీ చైర్మన్ల పదవులు 13, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కేటాయించినవి 9. ఏ విధంగా కంపేర్ చేస్తారు వీళ్ళిద్దరికీ చెప్పండి? ఎక్కడైనా పోలిక ఉందా? ఇది అతను సామాజిక సాధికారతను బస్సులు వేసుకుని తిరుగుతున్నారని అవహేళన చేయబడితే ఈ విధంగా చేశాడని ప్రజలకు చెప్పడానికి అతను తిరుగుతున్నాడు. ఇతను విజన్ చూడండి. సామాజిక న్యాయానికి అసోసియేషన్లు నిర్వచనం ఇచ్చారు జగన్. అన్ని రకాల పదవుల్లో సామాజిక న్యాయం పాటించి అన్ని వర్గాలకు పెద్దపీట వేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అనడం కాదు,
50% ఇచ్చి జస్టిఫై చేసి చూపించాడు. భారతదేశ చరిత్రలో కులగణన ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చట్టసభల్లో బీసీలకు 50% పైన రిజర్వేషన్లు కల్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 24% సుప్రీంకోర్టు తగ్గిస్తే పార్టీ పరంగా 20% నుంచి 44% పెంచి చూపించాడు. ఇదండి అధికారం సంతరించడం అంటే. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులు గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు కేటాయించాడు, 67%. 13 మున్సిపల్ కార్పొరేషన్లో 92% మేయర్ పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకే ఇచ్చాడు. 136 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఉంటే చైర్మన్ పదవుల్లో 60% వీరికే కేటాయించాడు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33%, టీడీపీ కోర్టుకు ఎక్కితే అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్ బీసీ పక్షపాతిగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి. వ్యవసాయం కొద్దాం. నెక్స్ట్ స్లైడ్. రైతులకు అందించిన సాయం 61,758 కోట్లు. రైతులు అందించిన సాయం 1,75,571 కోట్లు. ఇది చూసారా, రైతు భరోసా కేంద్రాలు. పథకం సాయం జగన్ పాలన. వైఎస్ఆర్ రైతు భరోసా 34,288 కోట్లు ఇస్తే చంద్రబాబు 0. ఉచిత పంట బీమా 7,802 కోట్లు, 2,406 కోట్లు. కంపారిజన్ చూడండి. పంట పరిహారం 1967 కోట్లు ఇస్తే 793 ఇచ్చారు. ధాన్యం కొనుగోలు 65,258 కోట్లు అయితే 39,524 కోట్లు, డబల్. ఉచిత విద్యుత్ 43,744 కోట్లు ఇస్తే 21,322 కోట్లు ఇచ్చారు. ఇంకా మిగిలిన దగ్గర శూన్యమే. ఫీడర్ల సామర్థ్యం 1,700 కోట్లు ఉంటే 0. విద్యుత్ సబ్సిడీ ఆక్వా వాళ్ళకి ఇచ్చింది 3,497 కోట్లు అయితే 0. వైఎస్ఆర్ యంత్ర సేవ 1,052 కోట్లు ఇస్తే 0. సూక్ష్మ సేద్యం పండ్ల తోటల్లో 3,365 కోట్లు ఇస్తే 0. విత్తన సబ్సిడీ 1,380 కోట్లు ఇస్తే 0. ఆయిల్ పామ్ రైతులకు 248 కోట్లు ఇస్తే వాళ్ళు 0 ఇచ్చారు. 0 వడ్డీ రుణాలు 2,050 కోట్లు ఇస్తే వాళ్ళు 0. శనగ రైతుల బోనస్ 300 కోట్లు ఇస్తే వాళ్ళు 0. రైతు భరోసా కేంద్రాలు 17,778 కోట్లు చేస్తే దీన్ని అభివృద్ధి అంటారు. ఇది ఎప్పుడు మాట్లాడరాలు. ఆర్బీకే సెంటర్ పర్ఫెక్ట్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నది 17,778 బిల్డింగ్లు, వాళ్ళు 0. అగ్రి ల్యాబ్స్లో 160 అగ్రి ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళు 0. గోదావరి నిర్మాణంలో 1,134 గోదావరిలు నిర్మిస్తే వాళ్ళు 0. ఆహార ధాన్యాల ఉత్పత్తి 189.2 లక్షల టన్నులు ఉంటే 124.95 లక్షల టన్నులు. క్రాప్ హాలిడేస్ అన్ని అబద్ధాల పునాదుల మీద నిర్మించుకుంటున్న వాళ్ళు. ఉద్యానవన పంటలు 368.83 కోట్లు అంటే 205 కోట్లు. ఎక్కడైనా కంపారిజన్ ఉందా వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న శ్రద్ధకి? ఈ విజన్ చూడండి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పెద్దపీట వేశారు. దేశ రక్ష వ్యవసాయం అని నమ్మాడు. ఏపీలో 53.58 లక్షల మంది రైతుల భరోసా సాయం అందుతుంది. 5 ఏళ్లలో 67,500 కోట్లు అందింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూములు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు పెండింగ్లో పెట్టిన 960 కోట్ల ధాన్యం సేకరణ బిల్లును జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఇది గమనించండి, ఇది హైలైట్ పాయింట్. 960 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు గత ప్రభుత్వం బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వం చెల్లించింది రైతులకి. ఎలాంటి భరోసా ఇస్తుంది చూడండి. వెళ్తూ చంద్రబాబు పెండింగ్లో పెట్టిన కరెంటు బకాయిలు 8,845 కోట్లు ఉంటే జగన్ ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నమ్ముకుంటే సీఎం జగన్ రైతుల కాయ కష్టాన్ని నమ్ముకున్నాడు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాడు. ఇది వ్యవసాయ ఉత్పత్తులతో దేశ పురోగతిలో మన జిఎస్డిపి సంతరించుకున్న అభివృద్ధే కొలమానం. పారిశ్రామిక ప్రగతి. ఇండస్ట్రియలైజేషన్ చంద్రబాబు నాయుడు ఇవాళ లోకేష్ లాంటి చిన్నపిల్లడు పకోడి కబుర్లు చెప్తాడు సిఐతో మీట్లని. చూద్దాం. 14 నుంచి 19,000 32,803 కోట్లు అంటే ఉద్యోగాలు సృష్టించింది 38,000 మాత్రమే. 19 నుంచి 23 ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తున్నాను 1,103 కోట్లు అనుకుంటే 3.47 లక్షల ఉపాధి సృష్టించబడింది, ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఎక్కడ 38,000, ఎక్కడ 3.47 లక్షలు. పెట్టుబడులు 13.11 లక్షల కోట్లు తీసుకొస్తే కార్యరూపం దాల్చిన 2.46 లక్షల కోట్లు. పెట్టుబడులు 1.26 లక్షల కోట్లు అంటే కార్యరూపం దాల్చినవి 85,541 కోట్లు. కంపారిజన్ చూడండి. దావోస్ సదస్సు అని విశాఖ సదస్సుల్లో. ఇక్కడ మీరు గమనిస్తే జగన్ తెచ్చిన కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బిఈఎల్, రాడ్ స్టాండ్, బ్లూ స్టార్, డైకాన్, డెక్సన్, హెచ్సిఎల్, మునోత్, టీసీఎల్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ, ఏటీజీ టైర్స్, యొకోమా టైర్స్, అపాచీ ఫుట్వేర్, లారస్ సింథసిస్, సెయింట్ గోబెల్స్, పిడిలైట్, యూజీయూ,
ఇన్ఫనైట్, XT గ్లోబల్, ఆదిత్య డేటా సెంటర్, రహేజా ఇనార్బిట్, ఓబ్రాయ్, మైఫైర్, ఆదిత్య బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, త్రివేణి రెవెన్యూల్స్, అసాగో, గోద్రేజ్ అగ్రోవెట్, లైఫ్ ఏస్ ఫార్మా, కులే ఫార్మా, దివీస్ ల్యాబ్, శ్రీ సిమెంట్ ఐటీస్ గ్లోబల్, ఇది గుంటూరు దగ్గర 2,500 కోట్లతో వచ్చింది. బ్లూ స్టార్, పానాసోనిక్, హెవెల్స్, అంబర్, క్లింబర్ క్లాక్, మ్యాండేజ్లెస్ ఎక్స్పాన్షన్స్, ఫ్యాక్స్ లింక్స్, సన్నీ ఓస్పోటెక్, లింక్ టెక్, POTAPL, సెంచురీస్ ప్లే, ఎయిల్ డిక్సన్, ఎలిస్టా, JSW స్టీల్స్, గ్రీన్కో, BRSC, గ్రీన్ స్లామ్ సోలార్, AM గ్రీన్ ఎనర్జీ, ఎకోరెస్, అమూల్, క్రిడ్బో, విశ్వసముద్ర, CCL, రిలయన్స్ పవర్, పెప్పర్ మిషన్, విశ్వసముద్ర బయో ఎనర్జీ. చంద్రబాబు నాయుడు తెచ్చినవి కియా, జాకీ తప్ప ఇంకేం లేవు. జాకీ ఎత్తుకెళ్ళిపోయింది మన ప్రాణాలు తీసేస్తాడు. ఇది గమనించండి. ఇది ఇందులో ఇండస్ట్రియలైజేషన్లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ఉన్నాం. దానికి కారణం ఏంటంటే జగన్ విజన్. ఇది విజనరీ అంటాడు కదా, ఈ విజన్ చూడండి ఒకసారి. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సులభతర విధానం తీసుకొచ్చాడు జగన్. పరిశ్రమలో 70% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలి. కియా మోటార్లో ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి పరిశ్రమ తీసుకొచ్చాడు. ఆదాయ వనరే, సంపద సృష్టిస్తాం, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నది పచ్చి అబద్ధం ఉన్నది. కియా మోటారే ఉదాహరణ. చంద్రబాబు ఏపీకి తీసుకొచ్చిన పరిశ్రమలు 2, అవి కియా, జాకీ. జగన్ పాలనలో ఏపీకి 100 పైగా పరిశ్రమలు తీసుకొచ్చిన ఎక్కడా భౌగోళిక ఛానల్ చెప్పడం. దావోస్ సదస్సులతో పాటు విశాఖ సదస్సుల్లో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇప్పటిదాకా నేను చెప్పింది. నవ్యాంధ్రకు భారీగా కంపెనీలు తరలి వచ్చిన వాటిని చూపించకపోవడం దురదృష్టకరమైనగా ఏపీ కంపెనీలు తరలిపోతున్నాయని అబద్ధాలు చెప్పడం. ఉదాహరణకి HSBCతో ఒప్పందం సర్టన్ పీరియడ్కి ఆ డేటా సెంటర్ అక్కడ పెట్టారు, కాల్ సెంటర్. అది తరలిపోయిందని చెప్పి అపవాదులు మోయడమే తప్ప వాస్తవం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటే పరిశ్రమలు చకచక అనుమతులు ఇవ్వడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. జగన్ విజన్ విద్య, ఇది అసలు చంద్రబాబు నాయుడు కల్లో కూడా ఊహించలేడు. కానీ ఇది తెలుసుకోండి ప్రజలు. విద్యా దీవెన జగన్ పాలనలో 12,576 కోట్లు, చంద్రబాబు కేవలం 2,140 కోట్లు. వసతి దీవెన 6,275 కోట్లు అంటే ఇది 0. అమ్మఒడి 26,349.50 కోట్లు అంటే 0. గోరుముద్ద 6,222 కోట్లు 0. నాడు నేడు 17,805 కోట్లు స్కూళ్ళు ప్రక్షాళించి పరిరక్షించబడ్డాయి, ఆ లాయంలో శూన్యం. న్యాక్ గుర్తింపులో 437 కోట్లు 257 కోట్లు. విద్యా కానుక 4,170.12 కోట్లు, వాళ్ళు 0. విదేశీ విద్యా దీవెన 132.4 కోట్లు 41 కోట్లు అంటే 0. స్వేచ్ఛ న్యాప్కిన్స్ 42 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు 0. ట్యాబులు 685.87 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు 0. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 6,141.34 కోట్లు అంటే వాళ్ళు 0. ఇది మీరు గమనించగలిగితే పిల్లల చదువుల పట్ల, వాళ్ళ బంగారు భవిష్యత్తు పట్ల జగన్మోహన్ రెడ్డి చాటుకుంటుంది చిత్తశుద్ధి. నాడు నేడు స్కూల్లో గ్రీన్ బోర్డ్స్, ఫర్నిచర్, టాయిలెట్స్, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఇంగ్లీష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్, క్లాస్ రూమ్స్, పెయింటింగ్స్, ఫ్యాన్లు, లైట్లు. అలాగే స్మార్ట్ స్కూల్స్లో 62,000 మందికి IPSC స్క్రిప్ట్స్ ఇచ్చారు. IFSC 63,000 స్మార్ట్ టీవీలు పెట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9.53 లక్షల ట్యాబ్లు ఇచ్చారు. స్మార్ట్ లెర్నింగ్లో AB టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్, టోఫెల్, సబ్జెక్ట్ టీచింగ్, యాక్టివిటీ బుక్స్, CBSE, IB కరికులం, IT కోర్సెస్, స్కిల్ ఎక్స్పర్ట్స్, బైజూస్. ఇది పిల్లలకి ఇచ్చిన సదుపాయాలు. వీటి మీద జగన్ విజన్ చూడండి. ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తే చాలు, అవి అనేక నిపుణులు. ఇది మనం చెప్పక మునిపే మహానుభావుడు వాజ్పేయి చెప్పాడు, విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకే ఫ్రీ వద్దని. దాన్ని నిలువెత్తు ఆచరించి చూపిస్తున్న వ్యక్తి. NDA కన్వీనరు, శాసించాను, ప్రధానమంత్రులు నియమించాను, రాష్ట్రపతులను పెట్టాను, పకోడీ కబుర్లు చెప్పి చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి తేడా గమనించండి. ప్రజలకు ఏవి ఉచితం అవ్వాలో అవి పర్ఫెక్ట్గా అందేలా చేస్తున్న ప్రభుత్వం ఇది. కానీ అవి రెండు పూర్తి ఉచితంగా అందిస్తే మాత్రం ఒక్క ప్రశంస కూడా ఇవ్వట్లే. దీనికి తోడు ఈ తపేల ఛానల్ కానీ అసలు మాట్లాడట్లే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా విద్యా వ్యవస్థ మీద ఎంత ఫోకస్ చేయలే. దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం ద చీఫ్ మినిస్టర్ క్రెడిట్ గోస్. ఎందుకంటే కేరళ నెంబర్ 1 ఉన్న దగ్గర ఇవాళ కేరళకి డీటెయిల్ సమాధానం చెప్పి మనం కూడా 1వ స్థానానికి ఎగబాకాం. స్వతంత్రం తర్వాత ఏ ఒక్క నాయకుడు విద్యా వ్యవస్థ మీద ఎంఫసైజ్ చేయలేదు. దిస్ గాయ్ హ్యాస్ డన్ ఇట్.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బళ్ళు రూపురేఖలే మారిపోయాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న మాలాంటి వాళ్ళకి అక్కడ అవస్థలు ఏంటో తెలుసు. అవి తర్వాత ఎలా మారాయో, ఎలా పరివర్తన చెందాయో జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమయ్యాయి. భారీగా నిధులు కేటాయించాడు విద్య మీద. దిస్ ఇస్ అ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ అంటారు. హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ అంటే చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి చదివించిన ఉదంతంలో వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళలో వచ్చే నాయకత్వ లక్షణాలు, వాళ్ళు సంతరించుకునే అభివృద్ధికి, రాష్ట్రానికి బాటలు వేసేదాకా. అలా జైనంలో దేశం పారిపోయి ఇవాళ వచ్చి దేశానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే ఉదంతాలు కావు. సో ఈ విధంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అత్యధిక మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ని తయారు చేసుకునే వ్యవస్థలను తయారు చేస్తున్న ఈ ప్రభుత్వం ఫీజుల్లో విప్లవం తీసుకొచ్చింది. ప్రభుత్వ వాళ్ళని పట్టించుకోవాలని దగ్గర పట్టించుకునే పరిస్థితి, కార్పొరేట్ స్కూళ్ళు వేరన్న దగ్గర కార్పొరేటెడ్ స్కూల్కి ధీటుగా జడ్పీఐ స్కూల్ తయారు చేసిన ఉదంతాలు. నారాయణ స్కూల్ రెట్టింపయ్యే కానీ ఈ ఆయనలో ఈ ప్రభుత్వ బళ్ళు రెట్టింపైన ఉదంతం చూసుకోండి. ఇది కంపారిజన్. నీలి విప్లవం, ఎగుమతుల్లో ఎగబాకిన ఏపీ 14-19లో 90,829 కోట్లు మాత్రమే ఎగుమతులు చేసి 12వ స్థానంలో ఉంటే 22-23లో 159,328 కోట్లు 6వ స్థానంలో ఉంది. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకారం. మనం కాదు ఇది చెప్పేది. మత్స్యకార భరోసా చూడండి, చంద్రబాబు పాలన 80,564 ఇస్తే 123,519 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. సాయం 4,000 చేస్తే 10,000 సాయం చేసింది. డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇస్తే ఈ సబ్సిడీ 9 రూపాయలు ఇచ్చింది. బీమా 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇచ్చింది. రామాయపట్నం పోర్టుకి 3,736.14 కోట్లు ఖర్చు పెట్టింది. మచిలీపట్నంకి 5,115.73 కోట్లు. మూలాపేట 4,361.93 కోట్లు. కాకినాడ గేట్వేకి 2,123. బాబు ఇది డెవలప్మెంట్ అంటారా ఏమంటారు? ఇంత డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడుతుంటే బడ్జెట్లో, ఎలకేషన్స్లో. ఇక్కడ ఓఎన్జీ పైప్ లైన్ బాధితుల సాయం, బాధితుల కుటుంబాలు 23,458. జగన్ అందించింది 393.76 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు స్వయం. ఎందుకంటే ఆయిల్ బ్లో అయింది, ఆయిల్ ఇదేంది, దాని పూసర్లపాటు దగ్గర ఉండి బ్లో అవుతుంది దగ్గర ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే దగ్గర ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎలా చాటుకుందో చూడండి. జువ్వల దివ్వే ఫిషింగ్ హార్బర్లు 288.8 కోట్లతో జువ్వల దిన్నే. నిజాంపట్నంలో 451 కోట్లు, మచిలీపట్నం 422, ఉప్పాడ 361, బుడగట్లపాలెంలో 345.81, పూడిమడకలో 392.53, బయ్యపదెప్పలో 429.43, ఓడరేవు 417.55 కోట్లు, కొత్తపట్నం 392.45 కోట్లు, మంచినీళ్ళపేటలో అప్గ్రేడేషన్స్లో ఉన్నాయి. ఇవి కాక బోట్లు నిలిపే సామర్థ్యం 35,521 కోట్లు ఉంటే రాష్ట్ర జీడిపిలో వాటా 18,000 కోట్లు ఇస్తుంది. అదనంగా మరే పెరిగే మత్స్యకార సంపద 7.5 లక్షల టన్నులు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి. ఫిష్ ల్యాండింగ్లో చింతపల్లి 23.74 కోట్లు, భీములు 24.86, రాజాపేట 24.77, దొండవాక 23.90, ఉప్పలంక 5.74 లక్షలు, రాయిదరు 23.9. ఈ చంద్రబాబు పాలనలో ఫిషింగ్ ల్యాండ్లు 0, పోర్టులు 0, ఫిషింగ్ హార్బర్లు 0, ఎగుమతులు 0, ఉత్పత్తి 0, ఉపాధి 0, ఓఎస్డీ పైప్ లైన్ బాధితులకు సాయం 0, అక్వా హబ్బులు 0, ఫిష్ మాల్స్ 0. ఇదికే ఒక ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఒక సామాజిక వర్గం పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ ఆక్వా రంగంలోనూ ఫిషింగ్ ల్యాండ్లోనూ ఎంత ట్రేడింగ్ జరుగుతుందో, ఎంత అభివృద్ధి సంతరించుకుంటుందో, ఇంతంత ఇన్వెస్ట్మెంట్లో భావి తరాలకి ఎలా అందించబోతున్నాడో జగన్మోహన్ రెడ్డి చూస్తే కడుపుమంటాయి. పెద్ద ఆయనకి తట్టుకోలేక ఈ దిక్కుమాల ఛానల్తో ఈ అభివృద్ధి రాష్ట్రానికి ఏమీ లేదని చెప్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ద్రోహులు వీళ్ళు. అంచేత రాష్ట్ర సర్వతోముఖ పరిరక్షణ జరుగుతున్న దగ్గర ప్రజలకు తెలియజెప్పాలని చూడండి. పోర్ట ఆధారిత అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవసాయ వ్యవస్థ గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇందులో ఉద్యోగాలు సృష్టించడం, వాణిజ్యం, పెట్టుబడులు పెంచడం, పారిశ్రామిక వృద్ధి పెంచడం అనేవి ఉంటాయి. ఈ ఫిషింగ్ హార్బర్లు తర్వాత ఇవన్నీ ట్రేడింగ్ జరిగితే హార్బర్ల త్రూగా ఎంతమందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయి? కామన్ సెన్స్ ఉంది ఎవరికైనా? ఆలోచించమనండి. అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, లాజిస్టిక్స్ ప్లేయర్లు, నిర్మిత ట్రాఫిక్ ఉన్న పెద్ద పారిశ్రామిక రానున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్, ఫిష్ బిల్డింగ్, రిపేరింగ్, ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్లు, ఎఫ్టీజీ జెట్లు, ఎల్ఎన్జీ, గ్రీన్ ఎనర్జీ, తీర ప్రాంతాలు, ఇవన్నీ కోస్టల్ కారిడార్ ఎంత పెద్దది ఉంది గుజరాత్ తర్వాత మందని కబుర్లు చెప్పిన దానికి వాస్తవ రూపంలో అభివృద్ధి చేస్తూ చూపిస్తున్న ఈ జగన్ ప్రభుత్వం నిశ్చితంగా గమనించండి. పెరిగిన ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన, మెరుగైన రవాణా అవస్థాపన, పెరిగిన ఆదాయం, విదేశీ మారకద్రవ్య ఆదాయాలు, ఓడరేవులు ఆధారిత పారిశ్రామికలతో రాష్ట్రం సర్వతోముఖంగా ఎదుగుతున్న ఉదంతం చూడండి. అలాగే వైద్యం, నెక్స్ట్ ఇది ఈజ్ అనదర్ హైలైట్ థింగ్. వైద్యం ఉద్దానం ఊపిరి. ఇది లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అడిగిస్తే డయాలసిస్ సెంటర్లు పెట్టాడని మనని మభ్య పెట్టిన ప్రభుత్వం వెసస్ ఈ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం పట్ల
ఉద్దానం కిడ్నీ సెంటర్ కెపాసిటీ 200 బెడ్లు, వ్యయం 85 కోట్లు, బ్లాకులు 3, అంతస్తులు 4, విభాగాలు 14, పెట్టింది 162+. ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ఇది శాశ్వత పరిష్కారం అండి. అంటే తాగునీటితో అస్తవ్యవస్థలకు గురవుతున్న ఆరోగ్య పరిస్థితుల నుంచి పరిరక్షించడానికి 1.12 టీఎంసీల వాటర్, వ్యయం 700 కోట్లు, పైప్ లైన్లు 132 కిలోమీటర్లు, నీటి సరఫరా 112 గ్రామాలతో శాశ్వత పరిష్కారం అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఉద్దానానికి కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెసెస్ ఈ ప్రభుత్వం చేసిన పని చూడండి. మెడికల్ కాలేజీ 200 బెడ్లు ఉన్నవి, వ్యయం 8,480 కోట్లు, పెరిగిన సీట్లు 4,735, పాత మెడికల్ కాలేజీల అభివృద్ధికి పెంచిన నిధులు 3,788 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకి నాడు నేడు తరపున రూపుదిద్దుకున్నవి 11,888 కోట్లు, 11,888 ఖర్చు అయితే పెట్టిందేమో 16,484 కోట్లు. సంస్కరణలు విలేజ్ క్లినిక్స్ 10,032 పెట్టారండి. అన్ని గ్రామాల్లో ఉన్నాయి, నేను మీరు చెప్పక్కర్లేదు, చూస్తే మీకే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఆయనలో శూన్యం. అర్బన్ క్లినిక్స్ 542 పెడితే చంద్రబాబు నాయుడు ఆయనలో శూన్యం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెలుగుదేశంలో లేనే లేదు, జగన్ ప్రవేశపెట్టాడు. ఆరోగ్య సురక్ష ఈ ప్రభుత్వంలో ఉంది. 0 వేకెన్సీ పాలసీ ఈ ప్రభుత్వమే ఆచరిస్తుంది. 52 ఉద్యోగాలు భర్తీ చేసింది ఈ ప్రభుత్వమే. అంబులెన్స్లు 768 కొత్తవి, ఆ ప్రభుత్వంలో 325 ఉండేవి. గమనించండి. ఆరోగ్యశ్రీ జగన్ పాలనలో కార్డులు 1,42,00,000 ఉంటే 1.42 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడులో 55 లక్షలే ఉండేవి. పరిమితి 25 లక్షలకు పెంచబడింది. ఆనాటి ఆయనలో 2.5, మధ్యలో చొక్కుండేది, చొక్క తీసి 25 లక్షలు చూపిస్తున్న ఈ పరిమితి చూడండి. ప్రొసీజర్లు 3,257, ఆనాటి ఆయనలో 1,059. నెట్వర్క్ హాస్పిటల్ 2,200, అప్పుడు 915 ఉండేవి. రోగులు 41.40 లక్షలని సంరక్షిస్తే ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కేవలం 3.74 లక్షల మందిని సంరక్షించింది. ఖర్చు 13,168 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రభుత్వం 5,486 కోట్లు, అంటే దగ్గర 3 టైమ్స్ ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడులో శూన్యం, ఆరోగ్యశ్రీ నిల్లు, విలేజ్ క్లినిక్లు శూన్యం, అర్బన్ క్లినిక్లు శూన్యం, ఫ్యామిలీ డాక్టర్ లేదు, ఆరోగ్య సురక్ష నిల్లు, పోస్టులు 0, ఉద్దానం నిల్లు, ఆసుపత్రుల మరమ్మతులు నిల్లు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం నిల్లు, హెల్త్ క్లినిక్లు నిల్లు. ఆ ఆయనలో ఎలకల కొరికేసాని గుంటూరు హాస్పిటల్లో 25 పైసలు చదివి వాళ్ళు ఇప్పుడు ఏమైనా చదువుతున్నాం అది. ఇది గమనించండి. జగన్ విజన్ చూడండి హాస్పిటల్ పట్ల. ప్రజలకు విద్యా వైద్యం అందించడంలో సామాజిక బాధ్యత తీసుకుంది ఈ ప్రభుత్వం. తండ్రి వైఎస్ఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా ఆరోగ్యశ్రీని 25 లక్షలకి పెంచడం చిన్న విషయం కాదు. నాడు నేడు పథకం ప్రకారం హాస్పిటల్ పరిరక్షించండి. వైద్య వ్యవస్థలో 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చారు చూడండి. విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడంలో గ్రామ వైద్యం, గ్రామంలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పరిరక్షిస్తుంది చూడండి. అర్బన్ క్లినిక్లు ఎన్ని పెట్టారో చూడండి. ఆరోగ్యశ్రీ పథకానికి 25 లక్షలు పెంచిన ఉదంతం చూడండి. 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున పెడుతుంది చూడండి. గత టీడీపీ ప్రభుత్వంలో 580 కోట్లు ఖర్చు పెడితే ఆరోగ్యశ్రీ బకాయిలు చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడు బాలకృష్ణకి ఏమీ కాకుండా తృణప్రాయంగా సెటిల్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ క్యాన్సర్ బాధితులు ఇక్కడికి వచ్చి సంరక్షించబడుతున్నారని తన కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడడానికి ఇది ఒక ఉదాహరణ. అయినా సరే అలా చెప్పుకోవడానికి నోరు రాట్లే. వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ఫలితంగా 25% పైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీలో పరిరక్షించబడుతున్నాయి. ఇది గమనించండి. సంక్షేమం ఇదైతే చచ్చిపోతారు దీంతో కంపేర్ చేసుకుంటే. అసలు మొహానికి సంక్షేమం ఉన్నది ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. జగనన్న తోడు, జగన్ పాలనలో 10,000 ఏటా అంటే వ్యయం 88,303 కోట్లు. చంద్రబాబు నాయుడు పాలనలో శూన్యం. ఈ గురించి పేరెత్తడం కూడా అనవసరం. చంద్రబాబు నాయుడు పాలనలో నేను చదివిన 8లో కూడా ఒక్కటి కూడా ఆయన చేయలే. జగనన్న చేదోడు 10,000 ఉంటే 1,252 కోట్లు ఖర్చు. చేయూత 18,750 ఇస్తుంటే ఏటా 19,189.6 కోట్లు ఖర్చు. అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తున్నాడు, 66,722.36 కోట్లు ఖర్చు. వాహన మిత్ర 10,000 ఇస్తున్నాడు, 1301.89 కోట్లు ఖర్చు అవుతుంది. నేతన్న నేస్తం 24,000 కోట్లు, 24,000 మంది రూపాయలు చొప్పున 969.77 కోట్లు. లా నేస్తం 60,000 మందికి 49.5 కోట్లు ఇస్తున్నాడు. కాపు నేస్తం 15,000 మందికి 2,029 కోట్లు. ఈబీసీ నేస్తం కింద 15,000 మందికి 1,877 కోట్లు ఇస్తున్నాడు. పెన్షన్లు జగన్ పాలనలో, చంద్రబాబు పాలనలో ఒక్కొక్కటి 3,000 పెన్షన్ ఇస్తే అక్కడ 1,000 రూపాయలు ఇచ్చేవాడు. లబ్ధిదారులు 66.34 లక్షలు అంటే అక్కడ 39 లక్షలు. చేసిన ఖర్చు 83,526 కోట్లు అంటే ఆ లయంలో 23,125 కోట్లే. గీత కార్మిక భరోసా 10 లక్షలు ఇస్తే జగన్ పాలన, చంద్రబాబు పాలన 2 లక్షలే. కళ్యాణ మస్తు షాదీ తోఫా 1,00,000 నుంచి 1,05,000 చేస్తే 40,000 నుంచి 50,000 చేశాడు.
ఎక్కడ లక్షన్నర, ఇక్కడ 40,000-50,000. చంద్రన్న కానుక అవినీతి 800 కోట్లు. సంక్రాంతి పండుగలో ఏమాత్రం నాణ్యత లేని సరుకులను చంద్రన్న కానుక పేరుతో ప్రజలకి ఇష్టం వచ్చినట్టు 270 చొప్పున 4 ఏళ్ళలో 1,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు అతను. ఇది గమనించండి. చంద్రన్న మజ్జిగ పథకం అన్నాడు, అది హెరిటేజ్కి ఏదాన పెట్టడానికి 40 కోట్లు పూసాడు. జన్మభూమి కమిటీల దోపిడీ అవినీతి ఒక్కొక్కరి వద్ద 2,000 నుంచి 40,000 వరకు వసూలంట. అది ఎలా చూడండి. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు ఊర్లపై పడి దోచుకున్నాయి. టాయిలెట్ మంజూరు కావాలంటే 1000, పింఛన్ కావాలంటే 2,000, రేషన్ కార్డు కావాలంటే 3,000 చొప్పున వసూలు చేసే, ఇల్లు మంజూరు కావాలంటే 20,000 అని. అలాగే జన్మభూమి కమిటీలు పేర్లు చెబితే చేదరించుకునే ప్రవర్తన నుంచి వాళ్ళ వాలంటరీ వ్యవస్థ స్థాపనతో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ లేదని చెప్తూ రాష్ట్రంలో సర్వీస్ అంటే ఎలా ప్రొవైడ్ చేయాలో ప్రభుత్వం చేసి చూపించిన ఉదాహరణ భూ సంస్కరణలు. అసైన్డ్ ల్యాండ్లు రైతులకి 42,300 నుంచి విస్తీర్ణం 46,463.82 ఎకరాలు. విధానం డీబీటీ ఎంఎఫ్బి అడంగల్. లంక భూములు రైతులు 17,768 మందికి, విస్తీర్ణం 9,064 ఎకరాలు. విధానం డీబీటీ ప్లస్ సి కేటగిరీ లీజు. సర్వీస్ ఇనాం భూములు రైతులు 161,544 మంది నుంచి, విస్తీర్ణం 158,111 ఎకరాలు ఉంటే, విధానం నిషేధిత జాబితా నుంచి తొలగింపు. చొక్కల భూములు జిల్లాల 15, విస్తీర్ణం 2.6 లక్షలు, రైతులు 1.85 మంది. పోడు భూములు పంపిణీ రైతులు 130,368 మందికి, విస్తీర్ణం 2,87,710 ఎకరాలు. విధానం ROFR పంచిన భూములు ఇవన్నీ. షరతులు పట్టా భూములు విస్తీర్ణం 37,000 ఎకరాలు, రైతులు 24,541. భూమి కొనుగోలు పథకం విస్తీర్ణం 22,837 ఎకరాలు, రైతులు 22,346. అసైన్డ్ భూములకు యాజమాన్య పట్టాలు రైతులు 27,41,698 మంది అంటే, విస్తీర్ణం 15,21,120 ఎకరాలు అసైన్డ్ భూములు యజమానులకు పట్టాలు ఇచ్చారు. శ్మశాన వాటికల భూములు గ్రామాలు 1,523 ఎకరాలు 951. గిరిజన డీబీటీ పట్టాలు రైతులు 20,287 మంది, విస్తీర్ణం 39,272 ఎకరాలు. పునర్విచారణ చట్టాలు పట్టాల ప్రకారం రైతులు 25,340 మంది అంటే, విస్తీర్ణం 40,930 ఎకరాలు. పోలవరం ముంపు రైతులకి 2,372 మందికి, విస్తీర్ణం 6,407 ఎకరాలు. చంద్రబాబు పాలనలో జగనన్న శాశ్వత భూరక్ష పథకం చూసుకుంటే గ్రామ సర్వేయర్లు 10,185 మంది, విఆర్ఓలు 2,688, పంచాయతీ కార్యదర్శులు 5,417, ప్లానింగ్ కార్యదర్శులు 3,788, మొబైల్ మెజిస్ట్రేట్ సేవలు 679, భూములు రీసర్వే 42.6 లక్షల ఎకరాలు, మ్యుటేషన్లు లక్షల ఎకరాల్లో 4.8 లక్షల ఎకరాలు, కేసుల పరిష్కారం 45,000, భూ హక్కు పత్రాల పంపిణీ లక్షల్లో 17.53. జగన్ విజన్ ఏంటి? రాష్ట్రంలో ప్రతి పేదవాడికి భూమి ఉండాలి. పేదవాడి పథకాలు పొందుతున్న 31 లక్షల మందికి ఏమి ఇచ్చాడు తెలుసు. ఈ కళను నెరవేర్చు జగన్ తీసుకున్న నిర్ణయాలు పేదవాడికి ఆస్తులు సమకూర్చాలి. అసైన్డ్ భూముల నుంచి మొత్తం 10 రకాల భూములు ఏ విధంగా ప్రజలకు పంచాడు ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. భూములు పంచడమే కాక సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇచ్చింది ప్రభుత్వం. అర్హులకు భూములు ఇవ్వడంతో పాటు వారికి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇచ్చింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములు, లంక భూములు, సర్వే ఇనాం భూములు, షరతుల వల్ల భూములకు శాశ్వత పరిష్కారం చూపించిన ప్రభుత్వం. చంద్రబాబు పాలనలో అసైన్డ్ భూములు పంపిణీ లేదు, పోడు భూములు పంపిణీ లేదు, అసైన్డ్ భూములు పరిష్కారం లేదు, లంక భూములు పంపిణీ లేదు, చొక్కల భూములు పంపిణీ లేదు, డీకేటీ పట్టాల పంపిణీ లేదు, భూ హక్కులు లేవు, భూ సర్వే లేదు, భూ సమస్యలు లేవు, సర్వీస్ ఇనాములు లేవు, షరతులు పట్టా భూములు లేవు, శ్మశాన వాటికలకు భూములు లేవు. ఎందుకంటే 5 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రులు చేసి పరిపాలిస్తారు. ఇండ్ల నిర్మాణం ఈ జగనన్న కాలనీలు. జగన్ పంచిన టిట్కో ఇల్లు 1,43,600, వ్యయం 9,406 కోట్లు. లబ్ధిదారుల నుండి వాటా ₹1 తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తి ఉచితం, వ్యయం 1,200 కోట్లు. మౌలిక సదుపాయాలు ఉచితం 18,714 కోట్లు. నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్ళు ఇంకా 1,18,612 ఉన్నాయి. ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన పట్టాలు 31.19 లక్షలు, విస్తీర్ణం 71,811 ఎకరాలు. ఇండ్ల నిర్మాణం 22 లక్షలు, పూర్తయిన 8.9 లక్షలు, వ్యయం 60,000 కోట్లు. నిర్మాణంలో ఉన్న 13.1 లక్షలు. ఇవి నేను కూడా వెళ్ళి చూశాను. ఇది టిట్కో ఇల్లు, అవి జగనన్న కాలనీలు. ఇంటి నిర్మాణం సాయంకి 2.7 లక్షలు ఎత్తేశారు, 70 లక్షలు. ఆర్థిక సాయంలో 1,40 లక్షలు అన్నాడు, బ్యాంకు రుణం 35,000 అన్నాడు, ఇతర సబ్సిడీలు 40,000, ఇసుక ఉచితం అన్నాడు, రోడ్లు డ్రైనేజ్ ఉచితం అన్నాడు, రిజిస్ట్రేషన్ విధానం, ఇంటి స్థలంపై సర్వే హక్కులు ఉండేలా కన్వీనియన్స్ డీడ్స్ పంపిణీ, గ్రామ సచివాలయ నిర్మాణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి, జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వివరాలన్నీ పదిలం, 10 ఏళ్ల తర్వాత క్రయ విక్రయాలు కానీ వారసత్వానికి కానీ అవకాశం, ఎలాంటి లింక్ డాక్యుమెంట్ అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్. చంద్రబాబు పాలనలో పంపిణీ చేసిన ఇల్లు 0,
పంపిణీ చేసిన పట్టాలు 0, కేంద్ర నిర్మాణానికి సాయం 0, పంపిణీ చేసిన టిడ్కోయిలు 0. గమనించుకోండి. రాష్ట్ర అప్పులు ఇది చూడండియా, ఇవాళ పచ్చళ్ళు ఏకంగా 14 లక్షలు రాశాడు చిన్నపిల్లలు చేసి మనం మోసం చేయడానికి. ఇది మొత్తుకొని నేను చచ్చున్నాను ఇప్పటిదాకా. ఆర్థిక వ్యవస్థ నికర అప్పు 97,123.93 కోట్లతో అప్పు మన మొహాన పడి రాష్ట్రాన్ని విభజించారు. ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కలిపితే 1,48,743 కోట్లు. 15-16కి 1,73,854 కోట్లు. 16-17కి 2,01,314, 2017-18కి 2,23,706 కోట్లు, 18-19కి 2,24,510 కోట్లు. బాబు అప్పులు 1,87,346.07 కోట్లు. ఏమండి ఈయన తలుచుకుంటే సాక్షి పేపర్లో మాటకు చెప్పాలంటే ఈయన కూడా 20 లక్షలు అప్పు చేసి పోయాడు, నాకు ఎందుకంటే ఖజానా 0 ఇచ్చాడు అని చెప్పాడా. 1,87,346 కోట్లు అని చెప్పాడా. 19-20కి వచ్చేసరికల్లా నికరప్పు ఎంత వస్తుందండి? 244కి ట్రాన్స్ఫర్ అవుద్ది కదా, 3,01,202. 20-21కి వస్తే 3,53,21. 21-22కి 3,93,718. 22-23కి 4,42,442. నేను లక్షలు చెప్పాను నిర్మలా సీతారామన్ అమ్మ 442 మ్యాజిక్ ఫిగర్ చెప్తుందని. ఇది బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టలేదు. జగన్ చేసిన అప్పులు 1,40,640. ఈ కంపారిజన్ చూడండి. ఇది ఏడు చేసి వెళ్ళాడని నేను 1,87,386 కోట్లు అప్పులు చేసిపోతే ఇది నికరప్పు. జగన్ అప్పులు 1,40,640 కోట్లు. అందుకే ఇవన్నీ చూసే ఎఫ్ఆర్బిఎం లిమిట్లో 1,00,000 కోట్లు రేపు సెప్టెంబర్ లోపు చేసుకోవచ్చని హక్కు అర్హత ఆంధ్రప్రదేశ్కి కల్పించబడింది. ఈ ముఖ్యమంత్రి ఎలగబెట్టిన దానికి ఈ ముఖ్యమంత్రి ఎలగబెట్టిన దానికి తేడా గమనించండి. ఈ ముఖ్యమంత్రి ఈ పదవి కాలం అయ్యేసరికల్లా రాష్ట్రానికి 1,00,000 కోట్లు మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ వచ్చింది అని చెప్పే గర్వకారణం సాధించాడు ఇతను ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి ప్రూవెన్ ట్రాక్ చేసిన జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అన్ప్రూవ్డ్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఈ విషయం గమనించుకుంటే చాలు. సో పెరుగుదల 17.3 అంటే జగన్ ఆయంలో 12.4 అంటే తగ్గించి చూపించగలిగాడు. చూడండి ప్రధాన రంగాలకు కేటాయింపు చూడండి. వ్యవసాయ రంగానికి 34,125 కోట్లు కేటాయిస్తే జగన్ 81,215. గ్రామీణాభివృద్ధికి 46,897 కోట్లు అంటే 92,000 డబుల్. జలవనరులకు 29,546 కోట్లు అంటే 62,540 కోట్లు. రవాణా 41,230 కోట్లు అంటే 58,610. విద్య 24,880. ఇది ఎంత తక్కువ మాడితే అంత బెటర్ చంద్రబాబు నాయుడు గురించి. 55,610 కోట్లు. వైద్యం 31,276 కోట్లు అంటే 79,410. ఇది కూడా తక్కువ మాటలు చంద్రబాబు నాయుడు గురించి. గృహ నిర్మాణం ఇది కూడా తక్కువ మాటలు 14,302 కోట్లు 36,894 కోట్లు. పట్టణాభివృద్ధి 19,566 కోట్లు 46,905. హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణం పొగడి కబుర్లు చెప్తారు కదా. పట్టణాభివృద్ధికి ఎంత తగినట్టు చూడండి, ఈయన ఎంత చేశాడు చూడమనండి. సంక్షేమాన్ని 56,541 కోట్లు 2,66,725 కోట్లు. ఎక్కడైనా కంపారిజన్ ఉందా? సాధారణ సేవలు 2,56,114 కోట్లు అయితే 4,42,025 కోట్లు డబుల్ చేసి చూపించాడు. ఇది జగన్ విజన్ అంటే. ఓకే, జగన్ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలైన దొంగ లెక్కలు చూపిస్తున్న ప్రజలకి, ఎందుకంటే నీరు చెట్లు లాంటి దోపిడీలకు అలవాటు పడిన దగ్గర శాశ్వత పరిష్కారాలు కల్పిస్తూ విలేజ్ క్లినిక్లు కానీ, నడునేడు స్కూల్ పరివర్తన కానీ, ఆర్బీకే కానీ అండ్ సచివాలయ వ్యవస్థల నిర్మాణం చేసిన ప్రభుత్వం లాంగ్ అవుట్ స్టాండింగ్స్ కన్నా పర్ఫెక్ట్ క్లియరెన్సెస్ ఇస్తుంది. ఏపీ అప్పులు 10 లక్షల కోట్లని ఇవాళ 14 లక్షలు రాశాడు. ఇది 10 లక్షలు అని చెప్పింది ఎంఏ పాపం తెలియక. లేదు 13 లక్షలని కోట్ల ఆంధ్రజ్యోతి అని, లేదు ఇవాళ పోటీ పడి మళ్ళీ ఆ పచ్చలోడు 14 లక్షలు రాశాడు. ఈ దొంగ లెక్కలే తప్ప అసలు వాస్తవాలు ఎప్పటికీ చెప్పట్లే. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న 2.6 లక్షల కోట్లు చంద్రబాబు దాదాపు 1,60,000 కోట్లు అప్పు చేశాడు. ఇది రాయాలంటే వీళ్ళు కూడా రాయొచ్చు కదా ఫిగర్లు, అది రాయట్లే కదా. వాస్తవాలు దగ్గరగా ఉండి మాట్లాడితే ఎవరు నిజాలు మాట్లాడతారో ప్రజలకు అర్థమవుతుంది. జగన్ అధికారం చేపట్టిన నుంచి 3.1 లక్షల కోట్లు మాత్రమే, తాజాగా 4.42 లక్షల కోట్లను చేరాయని చెప్తున్నట్టు 1,40,000 కోట్లు మాత్రం అప్పు చేశాడు పోల్చుకుంటే. కానీ ఎవరు ఎన్ని పథకాలు అమలు చేశారని చూస్తే అసలు చంద్రబాబు నాయుడు ఈ రేస్లో లేనే లేడు. అసలు ఈజ్ అ డిస్క్వాలిఫైడ్ పర్సన్. ఇక్కడ విప్లవాత్మకమైన నిర్ణయాలు, డీబీటీ పథకం, అదర్ దాన్ పెన్షన్ మిగిలినని డీబీటీ పథకం త్రూగానే ఇస్తున్నాడు కదా. సచివాలయ వ్యవస్థ ఈజ్ అన్ ఇన్నోవేషన్. ఎప్పుడు మహానుభావుడు మహాత్మా గాంధీ గారి కళ్ళ సాకారం చేయడానికి ఈయన తీసుకున్న నిర్ణయం. అలాగే విద్యా సంస్కరణలు, వాలంటరీ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థ చూడండి, 13 శాఖల ఉద్యోగాలు, వార్డు సచివాలయంలో ఉద్యోగాల సంవత్సరాలకు 592 రకాల సేవలు. 75 ఏండ్లు పట్టింది ఈ స్వతంత్రానికి. మీకు మాట చెప్పనా, గతంలో మీరు సింగిల్ విండో పథకాన్ని ఈ సేవ పెట్టాడు, తర్వాత మీ సేవ కింద కిరణ్ కుమార్ రెడ్డి కన్వర్ట్ చేసి దగ్గర 19-22 అవకాశాలు సర్వీసెస్ ఉండేవి. ఇప్పుడు గణనీయంగా ఏంటంటే 552 సేవలు అంట. దాంట్లో 592 రకాల సేవలు అందిస్తున్నది. ఇది డెవలప్మెంట్.
పురోగతి సంతరించుకోవడం అంటే ఇది. వాలంటీర్ వ్యవస్థ 2,50,000 పైచీలకి వాలంటీర్ వ్యవస్థలో ఎంతమంది కుటుంబాలకి 50 మంది కూడా చెప్పన. ఈ విద్యా విధానంలో ఇందాక నుంచి చెప్తుంది అదే. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మొత్తం గేమ్స్ కూడా కండక్ట్ చేశాడు. 14 మంది క్రీడాకారులు అత్యున్నత శిక్షణ ఇస్తామని చెప్పి శాఫ్ కూడా సెలెక్ట్ చేసుకుని వెళ్ళింది. విప్లవాత్మక నిర్ణయాలు జగన్ సురక్ష, జగన్ ఆరోగ్య సురక్ష, కరోనా మహమ్మారిని ఎదుర్కొంది జగన్ భూ సంరక్షణ, దిశా చట్టం మహిళకి రక్షణ చట్టం, 3 రాజధానులు అన్నది డెవలప్మెంట్ మాడ్యూల్లో చెప్పుకొని వచ్చాడు. ఇది నెక్స్ట్ విజన్లో ఏం చేస్తారో చూడాలి. మేనిఫెస్టో విశ్వసనీయత, దిస్ ఈజ్ ద లాజిక్. చంద్రబాబు పాలనలో మేనిఫెస్టో 12% అమలైతే జగన్ పాలనలో 99% మేనిఫెస్టో అమలైంది. గమనించుకోండి. ఇది 694 చెత్త చెదారం ఉంటాయి. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ఇంటి కొలాలి, ఈ దరిద్రం చదివి కన్నా అనవసరం. ఇక్కడ చూసుకుంటే అది ప్రతిదీ ఆచరించబడింది. రైతు భరోసా, 9 గంటల విద్యుత్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ చేయూత, పింఛన్ల పెంపు, పేదరికి ఇల్లు, వైఎస్ఆర్ జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, మద్యపాన నిషేధం. ఇది ఫేజీల వరకు ఇది ఒకటే మిగిలింది ఆ 1%లో. వైఎస్ఆర్ ఆసరా, పట్టణ గృహ నిర్మాణం, డ్రైవర్లకు సాయం, అగ్రిగోల్డ్ సాయం, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, 1,00,000 పెండ్లి కానుక, ట్రైబల్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ బీమా, కౌలు రైతులకు హక్కులు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, 2.3 లక్షల మందికి ఉద్యోగ భర్తీ, వైఎస్ఆర్ ఆసరా, భూములు రీసర్వే, కొత్త జిల్లాలు ఏర్పాటు, అర్చకులకు ఇండ్ల స్థలాలు, నాయి బ్రాహ్మణులకు టైర్లకు 15,000 సాయం, పోలీసులు వీక్లీ ఆఫ్లు, ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి, నాణ్యమైన విద్య, అమ్మఒడి, బీసీ కార్పొరేషన్లో ఆర్టీసీ విలీనం, అంగన్వాడీ ఆశా వర్కర్లు, హోంగార్డులు జీతాల పెంపు, న్యాయవాదులకు స్టైఫండ్, మత్స్యకారులకు 10,000, మత్స్యకారులకు 10 లక్షల బీమా, కాపు నేస్తం, 0 వడ్డీ రుణాలు, పేదలందరికీ ఇంట్ల పట్టాలు పంపిణీ, పోడు భూముల పట్టాలు, పోడు భూములకు పట్టాలు, విదేశీ విద్యా దీవెన, స్కాములు స్కీములు, జీరో కరప్షన్. ఇందులో మీరు ఎక్కడైనా సరే ట్రాన్స్పరెంట్ డీబీటీ పరంగా ప్రజలకు అందించింది. 6 లక్షల క్రోర్ కరప్షన్ చేసాడు. దానికి ఒడుగు నోటు కేసు, మజ్జిగ స్కాము, చెత్తాచెదరం, అమరావతి స్కామ్, ఏది తీసుకున్న స్కామే. ఇది గమనించుకుంటే ఎవడు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా ప్రజలకి ట్రాన్స్పరెంట్ జవాబుదారీతనం అన్నది ఈ ప్రభుత్వం యొక్క బేస్ లైన్. ప్రతి అంశంలోనూ నీ ఇంటికి వచ్చి ఒక రిసిప్ట్ ఇచ్చాడు, నేను ఇంత ఈ సంక్షేమం నీకు అందించానని. నువ్వు కన్విన్స్ అయితేనే ఓటు అడుగుతున్నాడు. కన్విన్స్ కాకుండా అధికారమే పరమది, ఆశయం గొప్పది, ఆశ చిన్నది. ఆశ ఎక్కువ, పేకసన్నం చంద్రబాబు నాయుడికి, ఆశయ సంకల్పం గొప్పది జగన్మోహన్ రెడ్డికి. తేడా గమనించుకుని మీరే న్యాయ నిర్ణేతలు. ధన్యవాదాలు.